మలకపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు చేరువయ్యారు, వారి మనసుకు దగ్గరయ్యారు కానీ అసెంబ్లీలకి అడుగుపెట్టలేకపోయారు. ఆయనే షేక్ అక్బర్ గారు. పేదల కొరకు పెన్నిది అయినాడు షేక్ అక్బర్ అన్న, పడుగుల బతుకుల వెలుగులు నింపిండు. మీరు జనరల్గా మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీల వైపు మొగ్గు చూపాలి, కానీ మీరెందుకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు? ఎంఐఎం గెలుస్తుంది అంటే ఓన్లీ బోగస్తో గెలుస్తుంది. రాజకీయాలంటే అంత ఈజీ కాదు. అవును, వాస్తవం. మరి అలాంటి వాటిల్లోకి మీరు అడుగు పెట్టడం అంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. పాలిటిక్స్ ఎంట్రీ కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ రిస్క్ అనేది ఉంటుంది. మీరు బయటికి చెప్పకపోయి ఉండొచ్చు కానీ చాలా ఫైట్స్ అయ్యాయి మీ అందరికీ. బట్ ఓల్డ్ సిటీ అట్లా కాదు. జై కాంగ్రెస్ అన్నా కానీ ఆలోచించాలి చుట్టుపక్కల. పొలిటికల్ లీడర్స్ కాదు, ఎక్కువ మంది గుండాలతో మేము ఫైట్ చేయాల్సి వచ్చింది. మొన్న ఎలక్షన్స్లో బాగా ఖర్చు పెట్టారా అందరూ? అంటే ఎలక్షన్స్ అంటే ఖర్చు పెట్టకుండా ఏముండదు, అంటే బాగా ఎక్కువ పెట్టారని విన్నాను. ఉన్నత చదువులు చదివి 12 ఏళ్ల పాటు అనేక రకాల పదవుల్లో ఉద్యోగం చేసి 2017లో తనకంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని వేల మందికి ఉపాధి కల్పించి ఎంతో పేరు ప్రతిష్టలు సమాజంలో సంపాదించుకున్నా అందులో ఎక్కడా సంతృప్తి దొరకలేదు ఆయనకు. ప్రజా జీవితం, ప్రజలకు సేవలోనే తన జీవితం అంకితం అవ్వాలంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అందుకే మలకపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు చేరువయ్యారు, వారి మనసుకు దగ్గరయ్యారు కానీ అసెంబ్లీలకి అడుగుపెట్టలేకపోయారు. ఆయనే షేక్ అక్బర్ గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. నాకు మీ గురించి విన్న తర్వాత చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే మొదట మీరు సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు, సాధారణ జీవితమే గడిపి ఉండొచ్చు. బట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు మంచి బిజినెస్ మ్యాన్ అయ్యారు, వేల కోట్ల రూపాయలకి అధిపతి కూడా అయి ఉంటారు. బట్ అవన్నీ వదిలేసి నాకు ఇది కాదు జీవితం, నేను కోరుకున్నది ఇది కాదు, ప్రజల కోసం ఏదో చెయ్యాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేయాలి అని రాజకీయ అరంగేట్రం చేశారు. చూడండి, అది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. రాజకీయాలంటే అంత ఈజీ కాదు, అవునా కాదా? అవును, వాస్తవం. మరి అలాంటి వాటిల్లోకి మీరు అడుగు పెట్టడం అంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. ఎందుకు అలా అనిపించింది అసలు? అంటే మనకు ఏదైనా ఇష్టం ఉందనుకోండి, దాన్ని ఎంత కష్టంగా కష్టమైనా అనిపించిందంటారా? చేయాల్సి వస్తుంది. యా. అంటే ఈ పాలిటిక్స్ ఎంట్రీ కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ ముందు ఐడియా ఉంది నాకు, కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడానికి వచ్చిన. మీరు చూసిరు లాస్ట్ ఎలక్షన్స్లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన ఒక బిజినెస్ మ్యాన్, ఫస్ట్ టైం వచ్చిండు, ఈయన ఏం చేస్తాడు అనే ఒక డౌట్స్ ఉండే పబ్లిక్ స్టార్టింగ్లో. నేను ఒకసారి పాదయాత్ర స్టార్ట్ చేసి పబ్లిక్ ఇంటరాక్ట్ అయిన తర్వాత పబ్లిక్ ఆ రెస్పాన్స్ చూసి నేను పబ్లిక్లో వెళ్ళి మాట్లాడడం, మీటింగ్లు పెట్టడము, సమస్యలు తెలుసుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది పబ్లిక్ చలో ఈయన ఈజ్ వెరీ మచ్ సీరియస్, పాలిటిక్స్లో లాంగ్ టర్మ్ గురించి వచ్చిండు, ఫైట్ చేయడానికి వచ్చిండు అనేది పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు. మనం 30 days స్పాన్లోనే ఆల్మోస్ట్ 30,000 ఓట్స్ తీసుకురావడం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మలకపేట ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పిన ఆల్రెడీ. మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్లు 30,000 ఓట్లు 30 రోజుల్లోనే సాధించడం అంటే బలమైన ప్రత్యర్థులు ఉన్నారు అవతల. ఇంకొకటి, మీ మీద రకరకాలైనటువంటి బ్యాడ్ ప్రోపగండా చేశారు. ఈ వ్యక్తి ఇక్కడోడు కాదు, ఇతను స్థానికుడు కాదు, ఎక్కడికి వెళ్ళో ఇక్కడికి వచ్చాడు, ఇట్లాంటివి కూడా చేశారు. బట్ అయినప్పటికీ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఆదరించారు అంటే తక్కువ టైంలో చాలా గ్రేట్ కదండి. చాలా గ్రేట్. ఎందుకంటే చాలా మంది ఏమంటారు అంటే నేను నాన్ లోకల్ ఇక్కడ కాదు ప్రొజెక్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్లో ఉన్నామంటే ఎవరో ఒకప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళే. అయినా ఇది ఉమ్మడి నియోజకవర్గంలో మీరు ఇక్కడే ఉన్నట్టు అసలు చెప్పాలంటే. మీరు అనేది వాస్తవం. నల్గొండలో ఉండే ఫస్ట్, తర్వాత నేను ఉండేది మలక్పేటలో. అంటే మలక్పేట అంటే ఎల్బీనగర్ కూడా మలక్పేటలో ఉండేది గతంలో. నా ఇల్లు ఉండేది కూడా ఎల్బీనగర్లో అన్నప్పుడు. ఇంతకుముందు అంతా మలక్పేట కాన్స్టిట్యున్సీ ఇది. కరెక్ట్. బట్ చాలా మంది తెలియదు. ఇప్పుడు మనకు ఫస్ట్ టైం ఒకసారి ఎంట్రీ అయినప్పుడు అవి స్టార్టింగ్లో ఉంటాయి. నా మీద కూడా ఆ విధంగా జరిగినాయి. తర్వాత ఒక వితిన్ 10-15 daysలో పబ్లిక్ రియలైజ్ అయ్యారు బట్ ఈజ్ అ సీరియస్ ప్లేయర్, మనకు మంచి చేయడానికి వచ్చిండని యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి ఆదరించి నాకు 30,000 రావడం అనేది గొప్ప విషయమే. ఇంకోటి కూడా వినిపిస్తుంది బయట ఏమనంటే మైనారిటీల్లో అసలు ఉన్నదే తక్కువ మంది రాజకీయాల్లో మైనారిటీ, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో. ఆఫ్ కోర్స్ చాలామంది ఉన్నా కూడా ప్రామినెంట్ పర్సనాలిటీస్ లేరంటున్నాను ప్రజెంట్ అయితే. సో ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని మరొక ఎమ్మెల్యేని, ఎందుకంటే హైదరాబాద్ నుంచి లోకల్ నుంచి ఇద్దరిని మినిస్టర్స్ను లేకపోతే
కార్పొరేషన్ చైర్మన్స్ పదవులు లాంటివి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఒకళ్ళకి ఆ ఛాన్స్ ఉంది అని చెప్తా ఉన్నారు. అలాంటి ఇండికేషన్స్ ఏమన్నా మీకు పార్టీ ఇచ్చిందా? ఇప్పుడు మీరు అన్నట్టు లీడర్షిప్ తీసుకున్నప్పుడు మైనార్టీలో చాలా తక్కువ మంది ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే నాకు అధిష్టానం అనేది టికెట్ ఇవ్వడం జరిగింది. మైనార్టీ చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ వచ్చింది. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ దీన్ని గమనించి గుర్తించి ఒక ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్ మనం ఇక్కడ మలక్పేటలో ఇచ్చినప్పుడు 100% దాని ఇంపాక్ట్ ఉంటుంది, గెలిచి రాగలుగుతాడనే ఆ ఉద్దేశంతో నాకు ఇచ్చారు. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మ్యాక్సిమం నేను ప్రయత్నం చేసిన. ప్రజలు కూడా నన్ను ఆదరించారు. నేను హ్యాపీగా ఉన్నాను. బట్ దాంట్లో మీకు తెలుసు మలక్పేటలో ఏంటంటే వేరే డివిజన్స్ వేరే కాన్స్టిట్యూన్సీస్ అలాగుంటాయి, మలక్పేట అలాగుంది. ఇక్కడ మామూలుగా ఏంది మిగతా పొలిటికల్ లీడర్స్ ఉంటారు, ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కంటే గుండాలు ఎక్కువ ఉంటారు. నా ఫైట్ ఏంటంటే పొలిటికల్ లీడర్స్ కాదు, ఎక్కువ మంది గుండాలతో ఫైట్ చేయాల్సి వచ్చింది. సో అన్నిటికీ రెడీగా ఉండి ఫైట్ చేసిన పబ్లిక్ నుంచి చాలా యాక్సెప్టెన్స్ వచ్చింది. కాబట్టి నేను ఒక డీసెంట్గా నేను దాంట్లో పబ్లిక్లో యాక్సెప్టెన్స్ తీసుకురాగలిగిన. సో వెన్ కమ్స్ టు మినిస్ట్రీస్ తీసుకున్నా కానీ చైర్మన్షిప్ తీసుకున్నా కానీ ఉన్నదే లిమిటెడ్ పబ్లిక్ మైనారిటీస్ నుంచి. అధిష్టానం నిర్ణయం ఉంటుంది ఏదైనా తీసుకున్నప్పుడు. సో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటాను. ఇంకోటి ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ ఇది ఎంఐఎం సీట్ అని అందరికీ తెలుసు. అలాంటి చోట అంటే మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి మీరైతేనే గట్టి పోటీ ఇవ్వగలరు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మకంతో పెట్టింది అధిష్టానం. మీరు అదే స్థాయిలో గట్టి పోటీ ఇచ్చారు కదా. ఎందుకంటే లాస్ట్ డేస్లో మరి అంటే మీరు బయటికి చెప్పకపోయి ఉండొచ్చు కానీ చాలా ఫైట్స్ అయ్యాయి మీ అందరికీ. అవును, మేము ఎక్కడ వెళ్ళినా కానీ ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు జనరల్గా ఏంటంటే ఏ పార్టీ వెళ్ళినా కంపెనీ చేసే రైట్స్ ఉంటాయి, చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు, పెద్ద ఆబ్జెక్షన్స్ ఉండవు. బట్ ఓల్డ్ సీట్లు అట్లా కాదు. మీరు కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్నా కానీ ఆలోచించాలి చుట్టుపక్కల, అంత భయంకరంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. అలాంటి దాంట్లో మనం ప్రతి గల్లీ గల్లీ వెళ్ళి ప్రచారం చేయడం, వాళ్ళకు అర్థమైపోయింది చాలా సీరియస్గా చేస్తున్నాడు, మా సీట్ 100% ఎగిరిపోతుందనే ఉద్దేశంతోనే ప్రతి దగ్గర వాళ్ళు అడ్డుకున్నారు మమ్మల్ని. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కాలనీ నైట్ టైంలో మేము క్యాంపెయినింగ్ చేసేటప్పుడు సైదాబాద్ కాలనీ కానీ సపోటాబాద్ కాలనీ కానివ్వండి, ఆజంపురా కానివ్వండి, చౌనీ కానివ్వండి, ఆ సైడ్ వెళ్ళినప్పుడు మేము ఎక్కడ వెళ్తే అక్కడ కరెంట్ బంద్ చేయడం. అంటే మేము ఈ ఏరియాకి స్టార్ట్ చేసినామంటే అక్కడ నుంచి మనతో బంద్ అయిపోతుంది కరెంటు. మళ్ళీ గల్లీ దాటిన తర్వాత ఇక్కడ కరెంట్ వస్తుంది. మనం ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ కరెంట్ బంద్ అవుతుంది. అంటే అంతా వాళ్ళు ఈవెన్ కరెంటు కూడా మేము ప్రచారం చేసేటప్పుడు కరెంటు కూడా ఉండకుండా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినాం, ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్ డిసిషన్ ప్రకారం మీరు వెళ్ళాలి కానీ ఒక పార్టీ డిసిషన్ ప్రకారం వెళ్ళకూడదు కదా అన్నా కానీ వాళ్ళు ఒకేసారి చేస్తాం సార్ అనగా ఎవరు ప్రతిసారి కోఆపరేట్ చేయలేదు. అయినా కానీ మొబైల్ కెమెరాలు మొబైల్ ఆన్ చేసుకొని మేము ప్రచారాన్ని మాత్రం ఆపలే ఇక్కడ. అట్లాంటి సిచ్యువేషన్లో అంటే గత 15-20 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఓల్డ్ సిటీలో ప్రచారం చేయడానికి డేర్ చేయలేదు. సో మనం ప్రచారం చేయడమే కాదు, పబ్లిక్ కలవడము, మీటింగ్స్ పెట్టడము, ప్రతి దగ్గర మీటింగ్ సక్సెస్ కావడం 100%. మీకు లాస్ట్ వరకు మీరు తీసుకున్నా కానీ సర్వేలు ఏది తీసుకున్నా కానీ హైదరాబాద్లో మలక్పేట్ అండ్ నాంపల్లి కంపల్సరీ గెలుస్తుంది అన్న పాజిటివ్ వెళ్ళింది. ఎంఐఎం గెలిచిందంటే ఓన్లీ బోగస్ ఓట్స్తో గెలిచింది, అది అందరికి ఫ్యాక్ట్. అది అంటే మనకి 7 కాన్స్టిట్యూన్సీలో మీరు ఎవరిని అడిగినా కానీ ఎంఐఎం గెలుస్తుంది అంటే ఓన్లీ బోగస్తో గెలుస్తుంది, ఆ గుండాగర్దీ చేసి ఇట్లనే గెలుస్తారు తప్ప వాళ్ళు జెన్యూన్గా ఓట్లు ఎవరు ఇవ్వలేదు. నాకు వచ్చిన ఓట్లు ప్రతి ఓటరు ఇష్టపూర్తిగా వెళ్ళి షేక్ అక్బర్కి కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి అని వేసిన వాళ్ళు 100% జెన్యూన్ ఓట్స్. సో వాళ్ళే మాత్రం కావు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మలక్పేటలో ఎవరిని అడిగినా చెప్తారు. ఓడిపోయానని కించిత్ బాధ ఏమన్నా ఉందా? లేదు. ఎందుకు లేదంటే నేను ఓడుతానా గెలుస్తానని ఏం ఆలోచించలేదు. ఫస్ట్ నా తరఫు నుంచి బెస్ట్ చేయగలుగుతాను లేదా సూపర్. నేను నా తరఫు నుంచి బెస్ట్ చేసిన. చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయి. అంటే ఫస్ట్ టైం నేను ఎలక్షన్లో పోటీ చేయడం వల్ల గ్రౌండ్ లెవెల్లో కొన్ని మనం తప్పిదం చేసినాము. ఇంకా స్ట్రాంగ్ ఫోర్స్ ఉండాలి గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో. బట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు స్ట్రాంగ్ లేదు కాబట్టి, క్యాడర్ లేదు కాబట్టి అది మనం బిల్డ్ చేయలేకపోయినాం. టైం కన్స్టెన్స్ ఉంది కాబట్టి బిల్డ్ చేయలేకపోయినాం. ఇప్పుడు కంప్లీట్ క్లారిటీ ఉంది, ఏరియా వైజ్, డివిజన్ వైజ్, కాలనీ వైజ్ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, మన లీడర్షిప్ ఏ విధంగా ఉంది అక్కడ, దాన్ని ఏ విధంగా మనం ఇంకా స్ట్రెంథెన్ చేయొచ్చు, అది కంప్లీట్ క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం కాన్స్టిట్యున్సీలో ఇంకా స్ట్రాంగ్, ఇంకా చురుగ్గా పాల్గొని పబ్లిక్కి అందుబాటులో ఉంటూ 100% వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా గ్యారంటీస్ ఇచ్చినాం, 6 గ్యారంటీస్ ఇచ్చినాం. దాంట్లో ఆల్రెడీ 2 ఇంప్లిమెంట్ చేయగలం ఇమీడియట్గా. రేవంత్ అన్న చాలా స్పీడ్గా వెళ్తుంది, మీ అందరూ తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నాయక్ సినిమా చూసిరు కదా,
సో అలాంటి డిసిషన్స్ ఉన్నాయి అన్నట్టు పబ్లిక్లో టాక్ అనేది. అంటే ప్రతి డిసిషన్ కూడా చాలా మంచిగా పాజిటివ్గా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారు. 100% మనం కాంగ్రెస్ పార్టీ అయితే గ్యారంటీస్ ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో 100% అవి మనకు తొందరలో ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. మీరు ఏమనుకుంటున్నారు అని నేను ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఓడిపోయినందుకు అని అడిగాను, కానీ నిజం చెప్పాలంటే మీరేం ఓడిపోలేదు. 30,000 ఓట్లు తీసుకొని వచ్చి ఇలాంటి ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఒక స్టేజ్లో అందరికీ గుర్తుండేలాగా చేయగలిగారు అంటే అది మామూలు విషయం కాదు కదా. సో మీరు నైతికంగా గెలిచినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఈ మాట అంటే నాకు చాలా అంటే సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అక్బర్ సాబ్ ఆర్ఏని జీతే, ఆర్కేబీ జీతే సరిగా అని ప్రతి ఒక్కరు అంటే నాకు చాలా ఆనందం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి అనుగుణంగా నేను పనిచేసిన, తక్కువ టైం కష్టపడ్డా అనేది అది పబ్లిక్లో వెళ్ళిపోయింది. పోన్లేండి, మీరు ఎందుకంటే ఒక మంచి థాట్ పెట్టుకొని, ఒక మంచి టార్గెట్ పెట్టుకొని మీరు పబ్లిక్లోకి వచ్చారు. అది ఇంపార్టెంట్ కదా, ఇవన్నీ కాదు. గెలుపు ఓటములు అనేవి సహజం. వాస్తవం. బరిలోకి దిగిన తర్వాత ఒకళ్ళే గెలుస్తారు, ఒకళ్ళు ఎలాగో ఓడిపోతారు. బట్ ఆ ఓడిపోవటం అనేది కూడా సిగ్నిఫికెంట్గా ఓడిపోయారు మీరు, గుర్తుండిపోయేలాగా మంచిగా. సో అది గెలిపే కదా ఒక రకంగా, అందుకే అన్నాను అన్నమాట. మీరు ఈ వ్యాపారాలు వదిలేసి, లేకపోతే ఉద్యోగాలు వదిలేసి, ఇవన్నీ వదిలేసి ఈ జీవితంలోకి వస్తుంటే, రాజకీయ జీవితంలోకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అబ్జెక్ట్ చేయలేదా? జనరల్ ఫ్యామిలీ అనేది కొంచెం వాళ్ళు వద్దంటారు. నేను జాబ్ చేసిన, ఫస్ట్ జాబ్ చేసి బిజినెస్ రావడానికి అది డేరింగ్ స్టెప్. ఆఫ్ కోర్స్ ఒక కంఫర్టబుల్ లైఫ్ నేను లీడ్ చేసి ఒక జాబ్ సాలరీ వదిలేసి బిజినెస్ అంటే లాభం రావచ్చు, నష్టం. చాలా అవార్డులు కూడా గెలుచుకున్నారు అప్పటికే, అంత మంచి రికగ్నిషన్ ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ బిజినెస్ అంటే లాభం రావచ్చు, నష్టం జరగచ్చు, సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. బట్ నేనేంటంటే ఒక టార్గెట్ పెట్టుకొని దానికి 100% న్యాయం చేసినట్టు ప్రయత్నం ఉంటుంది నాది. సో నేను ముందే ఆలోచించిన, అంటే నేను జాబ్ వదిలేసి ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు నేను జాబ్ చేస్తూ బిజినెస్లో పార్టిసిపేట్ చేసిన. ఎందుకంటే మనకు తెలియాలి ఏదన్నా సైమల్టేనియస్గా చేసిన. సో జాబ్ చేస్తూ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా చేయొచ్చు, దాంట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ ఏంది, ప్రతిదీ నేను గమనించి నేను చేయగలుగుతా దీన్ని అన్నప్పుడే దాన్ని రిజైన్ చేసి నేను కంపెనీ స్టార్ట్ చేసిన. సో కంప్లీట్ ప్లాన్గా వచ్చినా కాబట్టి మా ఫ్యామిలీ కూడా తెలుసు, అంటే నేను బ్యాలెన్స్కి వెళ్తూ రిస్క్ తీసుకున్నా కానీ 100% సక్సెస్ అవుతా అనే నమ్మకం వచ్చింది వాళ్ళకు. కాబట్టి ఎక్కువ ఆబ్జెక్ట్ ఏం చేయలేదు. దాని తర్వాత ఈ బిజినెస్లో ఉన్నా, ఇప్పుడు బిజినెస్లో కూడా కంఫర్టబుల్గా ఉన్నా, 1000 మందికి నేను ఎంప్లాయ్మెంట్ చేయగలిగిన. బట్ నా అల్టిమేట్ గోల్ పాలిటిక్స్కి వెళ్ళడం, పబ్లిక్ ఎక్కువ మందికి సాయం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ బిజినెస్ మ్యాన్గా ఒక 1000 మందికి సాయం చేయొచ్చు. ఇంకా లక్షల మందికి, మనం కోట్ల మందికి ఉపయోగపడాలనుకున్నప్పుడు మన థాట్స్ కానీ, మన ఆలోచన కానీ, మనం పడే కష్టంతో పాటు ఒక పబ్లిక్కి కొంచెం ఉపయోగపడేట్టు చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్లో ఉండగలగాలి. సో దానికి ఒకటే ఒక ఆప్షన్ పాలిటిక్స్ ఎంటర్ కావడమే. ఈ రోజైతేమా, రేపైతేమా, ఎప్పుడైనా కావాల్సిందే. ఎప్పుడు ఎంటర్ అయినా రిస్క్ ఉంటుంది, అది కరెక్ట్లే అండి. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఎంటర్ కావడం చాలా ఇంపార్టెంట్. సో నాకు ఈసారి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి 100% ఇమీడియట్గా నేను డిసిషన్ తీసుకున్నా, ఎంటర్ అయినా. నేనంటే ఏంటనేది పబ్లిక్ కొంచెం తెలిసేట్టు చేయగలిగిన కదా. దానివల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే రిస్క్ అనేది ఉంటుంది. బిజినెస్ నుంచి పాలిటిక్స్కి వచ్చినప్పుడు దానికి సంబంధించిన రిస్క్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఫ్యామిలీకి టైం ఇవ్వలేము, బిజినెస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేము, పబ్లిక్తో ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నేను ముందుగానే గ్రహించి డిసైడ్ వచ్చిన కాబట్టి నాకు ప్రిపేర్ అయిపోయారట అన్నిటికీ. అంతే. మీరు చాలాసేపు టైం ఇచ్చి రాలేదు కదా, టైంకి వెయిట్ చేయించారు కదా మమ్మల్ని. ఆ టైంలో మీ పాప ఆయేషా, అలాగే ఆదిల్ మీ అబ్బాయి ఇద్దరు నాతో మాట్లాడారు. చాలాసేపు కూర్చున్నాం అందరం. కూర్చున్నప్పుడు మీ మీద పెద్ద కంప్లైంట్ చేశారు. మిమ్మల్ని అసలు 3 డేస్కో 4 డేస్కో ఒకసారి చూస్తున్నారంట వాళ్ళు. మీకు కనిపించట్లేదంట ఇంట్లో అసలు. వాస్తవం అది. నైట్ వాళ్ళు పడుకున్నాక మీరు వస్తున్నారంట, మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు లేవట్లేదంట. వాస్తవం ఇది. సో ట్రై చేస్తున్నా దాన్ని ఓవర్కమ్ కావడానికి. బట్ ఐఎమ్ షూర్ తొందరలో నేను అది అచీవ్ అవుతాను అనుకుంటున్నా. ఇక్కడ బిజినెస్లో ఉన్నప్పుడు నేను చాలా బిజీగా ఉండేవాడిని. ఇప్పుడు పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా బిజీగా ఉన్నా. సో బట్ ఐ నీడ్ టు బ్యాలెన్స్ ఫ్యామిలీ లైఫ్ యాజ్ వెల్ as పొలిటికల్ లైఫ్, బిజినెస్ లైఫ్ కూడా. ఈ ఏజ్లో నేను ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. నా అనుకున్న టార్గెట్ సాధించాలనుకున్నప్పుడు కొన్నిటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్గా మా ఫ్యామిలీకి కానీ, వైఫ్కి కానీ, పిల్లలకి కానీ టైం ఇవ్వలేకపోతున్నా. బట్ నేను ఒక్కరిని నా ఫ్యామిలీకి నేను సాక్రిఫైస్ చేయగలుగుతాను. మీ వైఫ్ కంప్లైంట్ చేయలేదులేండి, మీ పిల్లలే చేశారు. అది మంచిగా అర్థం చేసుకుంటుంది కాబట్టి మనం అట్లీస్ట్ ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఫస్ట్ నేను అనేది ఒకటే, అంటే ఒక లీడర్ అనే వ్యక్తి ఒక్కరు కనుక బాగా రిస్క్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ కావచ్చు. నేను నా ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవచ్చు. బట్ ఎన్నో ఫ్యామిలీస్కి
ఉపయోగపడేటట్టు చేయొచ్చు మనం. హెల్ప్ అవుతుంది. ఎన్నో వేల మంది ఫ్యామిలీస్కి హ్యాపీగా ఉండేటట్టు మనం చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నేను ఆ రిస్క్ తీసుకోలేదు అనుకోండి, నా ఫ్యామిలీ కంఫర్ట్ ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళ ఫ్యామిలీస్కి ఆ కంఫర్ట్నెస్ నేను ఇవ్వలేను. సో దీంట్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మన ద్వారా కొన్ని వేల మందికి మనం ఉపయోగపడగలిగినాము, మనం ఆ టైం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడడం అన్నట్టు అనిపిస్తుంది. దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పాలిటిక్స్లోకి రావాలి అని డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు జనరల్గా మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీల వైపు మొగ్గు చూపాలి, కానీ మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు? నా బ్యాక్గ్రౌండ్ అంతా మీకు తెలుసు, ఎక్కడి నుంచి వచ్చినా నేనంటే. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అంటే హిందూ ముస్లిం అందరూ ఉంటారు నాతో పాటు. నిజం చెప్పాలంటే ఎక్కువ మంది హిందూసే నాతో పాటు ఉంటారు. యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు నేను ఒక కమ్యూనిటీ వైజ్ వెళ్ళినప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ నా మెంటాలిటీ నేను అందరిని కలుపుకొని వెళ్ళే మనిషి. అదే 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 అలాంటప్పుడు నేను ఒక కమ్యూనల్ పార్టీ లాగా నేను వెళ్ళాను. ఫస్ట్ థింగ్ అది రిజెక్ట్ చేయడం అంతే, స్ట్రేట్ అవే. నాకున్న ఒకటే ఒక పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. ఇప్పుడు రాహుల్ గాంధీని చూడండి మీరు, ఏ టైంలో కూడా అందరూ ఒకరే అని చెప్తాడు. ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని కులాలు ఒకటే. ఇప్పుడు మీకు మెజారిటీ పబ్లిక్ యాక్సెప్టెన్సీ మీకు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిన తర్వాత, భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత చాలా యాక్సెప్టెన్స్ వచ్చింది పబ్లిక్లో. సో అదొక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం తిరిగి చలో భయ్ అంటే నఫరత్కి బాజార్ మే మొహబ్బత్కి దుకానా కొల్నా అనే ఒక కాన్సెప్ట్తో వెళ్ళిన ఆయన. అంటే మనం అందరం కలిసి మంచిగా హ్యాపీగా బ్రతుకుదాము, నేను పాలిటిక్స్ గురించి రాలేదు, నేను తిరిగిందంతా ఓన్లీ అందరిని కలుపుకొని వెళ్ళడానికి అని ఒక నినాదంతో వెళ్ళిండు. పబ్లిక్ మొత్తం యాక్సెప్ట్ చేశారు. సో మీరు కర్ణాటక ఎలక్షన్స్ కూడా మీరు తీసుకున్నప్పుడు పబ్లిక్ యాక్సెప్టెన్స్ బాగా వచ్చింది కాబట్టి రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది. ఈవెన్ ముస్లిమ్స్ ఎస్పెషల్లీ తీసుకుంటే అవుట్రైట్ వన్ సైడెడ్గా మీకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి వేసారు. సేమ్ వే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి వేసారు ముస్లిమ్స్ కూడా. అందరూ ఇప్పుడు జనరల్గా ముస్లిం ఓట్ బ్యాంక్ ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే లోకల్ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకు మైగ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మెజారిటీ ఇంతకుముందు ఏంటంటే టీఆర్ఎస్కి మైగ్రేట్ అయి ఉన్నారు. బట్ ఇప్పుడు అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ ప్రచారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా భారతదేశం మొత్తంలో కూడా మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్ మైగ్రేటెడ్ టు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ముస్లిమ్స్. సో వాళ్ళంతా అవుట్రైట్గా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా మీరు ఎంపీ ఎలక్షన్ తీసుకోండి, దేశం మొత్తంలో మీరు అవుట్రైట్గా ఒక్క పర్సన్ కూడా నీకు వేరే పార్టీకి వేయడు, ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీకి 100% వేస్తారు. మీరేమన్నా పార్లమెంట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా? నేను ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ 100% యాక్సెప్ట్ చేస్తా. నేను ఛాలెంజ్ తీసుకునే మనిషిని, ఎలాంటి ఛాలెంజ్ నేను తీసుకుంటా, రెడీగా ఉన్నా. బట్ అధిష్టానం నిర్ణయం ఏదైనా ఏంటంటే ఎవరు సూటబుల్ దీనికి. ఎందుకంటే ఒక పార్లమెంట్కి పోటీ చేయాలనుకున్నప్పుడు దానికి కేపబుల్ పర్సన్ ఇంపార్టెంట్. అధిష్టానం డిసిషన్ తీసుకుంటుంది. అంటే దీనికి సంబంధించిన దానికి హైదరాబాద్ పార్లమెంట్ అన్నప్పుడు పెద్ద పార్లమెంట్ ఇది. దీనికి ఆ స్ట్రెంత్ ఉన్న పర్సనాలిటీ ఎవరైతే సూటబుల్ ఎవరున్నా సరే 100% నా తరఫు నుంచి ఈసారి 100% సపోర్ట్ ఉంటుంది. హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో షేక్ అక్బర్ అనే పాత్ర చాలా గట్టిగా ఉంటుంది. అంతేనా? అంతే. నేను ఇంతకుముందు అంటే అసెంబ్లీ ఎలక్షన్లో చేసిన ప్రచారం కానీ టైం కానీ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది రీచ్ కాలేకపోయినా, మనకి ఇప్పుడు సఫిషియంట్ టైం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టినా కానీ దగ్గరుండి గెలిపించే బాధ్యత 100% నేను తీసుకుంటా హైదరాబాద్ నుంచి. మొన్న ఎలక్షన్స్లో బాగా ఖర్చు పెట్టారా అందరూ ఇక్కడ? అంటే ఎలక్షన్స్ అంటే ఖర్చు పెట్టకుండా ఏముండదు, ఖర్చు పెట్టాల్సిందే, అది కామన్. అవును, అందరు పెడతారు, మనం పెట్టాలి. అంటే బాగా ఎక్కువ పెట్టారని విన్నాను. అంటే బాగా ఎక్కువ తక్కువ ఏముండదు, ఎలక్షన్స్ కావాల్సిన ఖర్చు కంపల్సరీ పెట్టాల్సిందే. ఎక్కువ తక్కువ ఉండదా? ఉండదు. అంటే ఓటుకి ఎంత ఇచ్చారు? ఇచ్చే అవకాశం లేదు, నేను ఇవ్వ. బట్ పబ్లిక్ని మనం యాక్సెప్టెన్స్ వచ్చేటట్టు మనం వెళ్ళగలగాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు పబ్లిక్ నేను షేక్ అక్బర్ ఏదో చేశాడని ఓటేమని అడగలేదు నేను ఎప్పుడు కూడా. షేక్ అక్బర్ ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టండి మీరు. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు గత 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఏం చేసింది, పబ్లిక్ ఎంతమందికి ఉపయోగపడింది, ఎంతమందికి ఇండ్లు ఇచ్చింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్తో పాటు ఒక ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, కంపెనీస్ పెట్టుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చింది, ప్రజలందరూ తెలుసు. సో దాన్ని గుర్తుపెట్టుకొని పబ్లిక్ ఓటేమని అడిగిన. ప్లస్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఒక 5 గ్యారంటీస్ ప్రామిస్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారంటీస్ అనౌన్స్ చేసింది, ఇది ఇంప్లిమెంట్ చేయబోతుంది అని పబ్లిక్లో మేము చెప్పగలిగినాం. పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు చూడండి మీరు
2 గ్యారంటీస్ ఆల్రెడీ మీకు ఇంప్లిమెంటేషన్లో వచ్చినాయి. వితిన్ 100 డేస్లో మొత్తం 6 గ్యారంటీస్ అమల్లో రాబోతున్నాయి. సో పబ్లిక్ ఏదైతే మేము వాగ్దానం చేసినామో అది కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ పబ్లిక్ నమ్మిరు, ఓట్లు వేసారు, గెలిపించారు, పవర్లోకి వచ్చినాం. వాళ్ళకు అనుగుణంగానే మేము ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతున్నాం. మీరు చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయడానికి కావాల్సినంతటి బడ్జెట్ ఖజానాకి అసలు ఏది లేదు అని చెప్తున్నారు. ఖజానాలో ఖజానా అనేది ఇప్పుడు గత 10 సంవత్సరాలు మనకు పాజిటివ్ ఉన్న బడ్జెట్ని కేసీఆర్ గారు మొత్తం నెగిటివ్ తీసుకొచ్చి అప్పులలో వేసిండు, వాస్తవం. బట్ రెవెన్యూ తీసుకున్నప్పుడు మనకు తెలంగాణలో మంచి రెవెన్యూ ఉంది. ఆ రెవెన్యూను కరెక్ట్ యూటిలైజ్ చేయగలగాలి. ఫండ్ యూటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ప్రాజెక్టులు కట్టిండు, దానివల్ల ఎవరికి ఉపయోగపడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు పెట్టిండు. ఎంతమందికి ఉపయోగపడ్డది? ఎంతమందికి ఇప్పుడు వాటర్ వచ్చినాయి? ఏం లేదు అక్కడ. అంటే మన డబ్బుల్ని వృధా ఖర్చులు పెట్టడం వల్లనే నష్టాల్లోకి వెళ్ళాం, అప్పులోకి వెళ్ళాం. ఉన్న డబ్బుల్ని, ఉన్న రెవెన్యూని కరెక్ట్ వేలో మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఏ పథకాలు ఆగవు. అవన్నీ నార్మల్ పబ్లిక్కి వెళ్తున్నాయి. ఇంతకుముందు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ లేకుండే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్స్ లేకుండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేడీస్ బస్సు ఫ్రీ ఉంది. ఇదంతా మిడిల్ క్లాస్ వాళ్ళే బస్సులో వెళ్ళేవాళ్ళు. డబ్బులు ఉన్నాడు, ఆటో వెళ్తాడు పర్సనల్గా, లేకపోతే కార్లు వెళ్ళగలుగుతున్నాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంది, బస్సులో వెళ్ళడానికి ఎక్కువ మంది బస్సులో వెళ్తుంటారు. జర్నీ ఆబ్వియస్లీ మీకు ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా. అది ఒక మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి మీకు ఉపయోగపడ్డది. అట్ ది సేమ్ టైం ఒక 2,500 రూపీస్ అనేది మంత్లీ ప్రతి మహిళకు వస్తుంది. దానివల్ల ఎంతమందికి లేడీస్కి ఉపయోగపడుతుందంటే ప్రతి ఫ్యామిలీని, అందరూ కంఫర్టబుల్ లైఫ్లో ఏం లేరు కదా. కొంతమందికి ఇన్కమ్ ఉంది, కొంతమందికి లేదు. మంత్లీ కొంత ఇన్కమ్ మనం సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బేసిక్ నీడ్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పవర్ ఉంది, 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తున్నాము. ఇవన్నీ ఒక పేదవాడికి వస్తున్నాయంటే కదా. వచ్చిన రెవెన్యూని మనం హౌ బెస్ట్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ అన్ని ఆలోచించే ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచించి ఆ పథకాలు పెట్టింది కాబట్టి 100% ప్రతి పేదవాడికి, అరువులకు అందరికీ రీచ్ అయితే మనకు బడ్జెట్కి ఏం ప్రాబ్లం లేదు. దాని యూటిలైజేషన్ కరెక్ట్ చేయగలిగినప్పుడు 100% సక్సెస్ అవుతాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఇప్పుడు? భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నా కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్. సో దాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రెంథన్ చేయాలి, స్టాండర్డ్ చేయాలి. సో బూత్ లెవెల్ నుంచి మనం స్టాండర్డ్ చేస్తున్నాం. ఇప్పుడు బూత్ లెవెల్ కమిటీలు చేయడము, వాళ్ళకి మంచి ఎడ్యుకేట్ చేయడము, ఎక్కువ మంది పబ్లిక్ రీచ్ కావడము. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉన్న పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి ఎలిజిబుల్ పర్సన్కి రీచ్ అయ్యేటట్టు చేయాలి. ఇంతకుముందు మెజారిటీ ఏం జరిగిందంటే ఏ పార్టీ సంబంధించి ఉంటే ఆ పార్టీ వాళ్ళ వర్కర్లకు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. అలా జరగకుండా ఎలిజిబుల్ పర్సనాలిటీస్కి పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు చేసే బాధ్యత నాది. పొలిటికల్గా ఎలా ఏ స్థాయికి రావాలి అని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్ని రకాలుగా ఎలివేట్ అవ్వడానికి. సో మీరు ఎలా అవ్వాలి అని అనుకుంటున్నారు? ప్రజలకి ఎలాగ ప్రొజెక్ట్ కావాలి అనుకుంటున్నారు మీకు మీరు? అంటే నేను నాట్ ఓన్లీ ఫర్ మైనారిటీస్ అని అందరి వాడిని కావాలనుకుంటున్నాను. ఓకే ఓకే. దాంతోపాటు అందరి వాడు మా అక్బర్ అనిపించుకోవాలి అంతే. దాంతోపాటు మైనారిటీలో మీరు అన్నట్టు లీడర్షిప్స్ చాలా తక్కువ మంది ఉంది. లీడర్ అంటే గత 20 years నుంచి తీసుకున్నా కానీ కొంతమందే ఉన్నారు. ఏదో కమ్యూనిటీ మనం డెవలప్ కావాలనుకున్నప్పుడు పొలిటికల్గా ఎంపవర్ కావడం చాలా ఇంపార్టెంట్. అది అందరికీ అంత అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. కరెక్ట్. సో దీంట్లో ఏంటంటే ప్రతి మనిషి ఎకనామికల్గా స్ట్రెంత్ అని ఉండి టైం స్పెండ్ చేసే వాళ్ళకే ఆపర్చునిటీ వస్తుంది. భగవంతుని దయ వల్ల నేను ఎకనామికల్ స్ట్రెంత్ అని ఉండి అండ్ టైం ఇచ్చే కెపాసిటీ ఉండి పబ్లిక్కి సేవ్ చేయాలని ఒక దృక్పథంతో ఉన్నాం కాబట్టి, దట్టు ఏజ్ కూడా చిన్నదే కదా, ప్రాబ్లం ఉంది కాబట్టి అన్ని రకాలుగా నాకు ఇంకా ఒక 20-25 years కెరియర్ పొలిటికల్ ఉంది కాబట్టి నేను ఒక కాన్స్టిట్యున్సీకే కాకుండా రాష్ట్రంలో ఉన్న, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క సోదరిమణికి, మైనారిటీస్కి అందరికీ అందుబాటులో ఉండేటట్టు, వాళ్ళందరినీ ఎంపవర్ చేసేటట్టు ఉండే ఆలోచన నాది ఉంటుంది. ఫ్యూచర్ ఏ యాక్టివిటీ చేసినా కానీ అందరినీ కలుపుకొని స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్కరికి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఏ విధంగా మనం ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ తీసుకున్నప్పుడు చాలామంది యంగ్స్టర్స్ పొలిటికల్గా రావాలనుకుంటారు, అవును, బట్ వాళ్ళు రాలేదు, రూట్ తెలియదు. ప్లస్ వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ చలో నేనున్నాను, మీరు రండి, నాతో పాటు మీరు గ్రో కావడానికి అవకాశం ఉంది అని చెప్పి. మీ స్లోగన్ కూడా అదే కదా, గో టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. యా, సో నేను గ్రో అవుతున్నాను, నాతో పాటు మీరు కూడా గ్రో కావచ్చు అనే 100% నా కాన్ఫిడెన్స్ నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాను. మనం చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని నా ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడైనా ప్రతిదీ నేను చేసి పబ్లిక్ ఫాలో అవ్వని చెప్తా. సో నేను ఒక జాబ్ చేసి బిజినెస్లో ఎంటర్ అయ్యాను, సక్సెస్ అయినా, చాలామంది ఫాలో అయ్యారు నన్ను. దాని తర్వాత పాలిటిక్స్లో వచ్చిన దాంట్లో కూడా సక్సెస్ అని అనుకుంటున్నాను. ఇంకా పెద్ద లాంగ్ పెట్టుకో.
సో ఈ సక్సెస్లో కూడా చాలా మంది నేను ఎంకరేజ్ చేస్తా, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. ఓకే అంటే చాలా మంది ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కూడా, బిజినెస్ చేసే వాళ్ళు కూడా పొలిటికల్గా రావాలనుకుంటారు. అంటే జాబ్ చేస్తూ వాళ్ళు టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అంటే మా తరపు నుంచి అయ్యే కొంత కాంట్రిబ్యూషన్ అంటే మనము ఒక స్టేట్ కానీ దేశాన్ని కానీ ఇవ్వాలని చాలామంది ఉంటారు. బట్ వాళ్ళ సేవలు చాలామంది తీసుకోవడానికి అవకాశం లేదు, అంటే ఒక ప్రాసెస్ కూడా తెలియదు. బట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. అందు యువతకు నాది ఒకటే పిలుపు, ఎవరైతే పొలిటికల్గా ఎంపవర్ కావాలనుకున్నారో, రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలనుకుంటున్నారో మీరు నన్ను అప్రోచ్ కాండి. 100% అవకాశం ఉంది. మనం అందరం కలిసి మన స్టేట్ని మంచి స్ట్రెంథన్ చేద్దాం. ఒక హెల్తీగా అయ్యేటట్టు, మంచి ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు చేసే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది ఉంటుంది. ఎస్పెషల్లీ యువతది చాలా వైటల్ రోల్ ఉంటుంది దీంట్లో. మనం అందరూ మంచిగా ఆలోచించినప్పుడే రాష్ట్రం మంచిగా అవుతుంది. కరెక్ట్. సో ఇలాంటి మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని నేను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తా. నాతో పాటు ఎదిగేటట్టు నేను చేయడానికి 100% రెడీగా ఉన్నాను. అందుకే గ్రో టుగెదర్ కదా, నేను గ్రో అవుతున్నాను. నాతో పాటు చాలా మందిని గ్రో చేయాలనుకుంటున్నాను. నా కాన్సెప్ట్ గో టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. లెట్స్ గ్రో టుగెదర్. ఓకే, మీరు ఎప్పుడైనా సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిశారా? ఎన్నిసార్లు కలిశారు? ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం మాట్లాడారు? వాళ్ళు ఏమన్నారు? నేను ఒకటేసారి కలిశాను. ఓకే, రాహుల్ గాంధీని అండ్ ప్రియాంక గాంధీ గారిని కలిశాను. ఓకే. ఈ ఎన్నికల సందర్భంగానే కలవడం జరిగింది. సో వాళ్ళు అప్రిషియేట్ చేశారు. నువ్వు బాగా కష్టపడుతున్నావు, బాగా ఫైట్ చేస్తున్నావు, కీప్ ఇట్ అప్, డెఫినెట్గా సక్సెస్ వస్తుందని చెప్పారు. సో ఇది డెఫినెట్గా నాకు చాలా సంతోషమైన వార్త అనేది. వాళ్ళ అప్రిషియేషన్ అనేది బూస్టింగ్ ఆబ్వియస్లీ ఇస్తుంది నాకు. అవును కదా, హ్యాపీగా ఫీల్ అయినా. మీ నియోజకవర్గానికి రాలేదు కదా వాళ్ళు, క్యాంపెయిన్కి వచ్చుంటే బాగుంటుండే. చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. నేను అడిగాను, వాళ్ళకి టైం లేదు. టైట్ షెడ్యూల్ ఉన్నారు. సో మనకి ఇక్కడ నిజం చెప్పాలంటే ఇక్కడ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు రాలేదు. అవును, ఈవెన్ రేవంత్ అన్న కూడా షెడ్యూల్ ఉండే రాలేదు. వర్షం వచ్చింది ఆ రోజు, దానివల్ల షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయింది. సో అయినా కానీ ప్రజలు నాతో ఉన్నారు కాబట్టి నేను ప్రజలతో వెళ్ళిపోయినా, ప్రజలు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. వాళ్ళు అంటే 30,000 మందికి నేను జవాబుదారుని. 100% ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ టు ద 30,000 ఓటర్స్. ఇట్స్ మై డ్యూటీ టు హెల్ప్ దెమ్. వాళ్ళకు నేను అంటే అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన చేసిన ప్రామిస్ను ఫుల్ఫిల్ చేసే బాధ్యత కూడా నాది. మీరు కరోనా టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేసినట్టుంది. డెఫినెట్గా అంటే బిజినెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా చాలా మందికి చేయాలి. అలా సేవా కార్యక్రమాలు నేను చేస్తూనే ఉన్నాను, అది చేస్తూనే ఉంటుంది. అది నా బాధ్యత. అది ఇప్పుడు కంప్లీట్గా బిజినెస్ వదిలేసారా లేకపోతే సైమల్టేనియస్గా? బిజినెస్ నడుస్తున్నది. బిజినెస్ కంప్లీట్ సెటప్ చేసా. ప్రతి దానికి హెడ్స్ ఉంటారు, ప్రాజెక్ట్ హెడ్స్ ఉంటారు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ మై బిజినెస్. నడుస్తూనే ఉంటుంది, దాంతోపాటు పాలిటిక్స్ నడుస్తూనే ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. త్వరలోనే మిమ్మల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో చూడాలని, చూస్తామని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.